అనకాపల్లి జిల్లాలో సంకల్పం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హాజరయ్యారు. బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్ అంటూ విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తుహిన్ సిన్హా కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పోరాటంలో నా వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ప్రజల సంక్షేమానికి తోడ్పడుతూ అనకాపల్లి జిల్లా రాష్ట్ర మరియు దేశాభివృద్ధికి నేను సహకరిస్తానని నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. విశాఖపట్నం ఎక్సైజ్ విస్కీ డైజెషన్ యూనిట్ ని తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు అక్కడ మన స్టేషన్స్ నుంచి అక్కడ మన ఎంక్వైరీ కోసం పంపించారు. గంజాయి నిజంగా గంజాయి కంటెంటా కాదా అనేటువంటిది. సో అక్కడ మేము ఆ యూనిట్ లో మేము పరిశీలించి చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ రీసెర్చ్ కానీ మన కాలేజీలో కూడా ఒక యూనిట్ పెడుతున్నాం మన జిల్లాకు సంబంధించి. దాని గత విజిట్ కాస్ట్ ఆల్మోస్ట్ 22 lakhs అంతా చెప్పారు. బట్ అది కూడా మేము ఈ రీసెర్చ్ యూనిట్ లో మా ప్రిన్సిపల్ గారికి చెప్పాను. ఏ రకమైన వస్తువు ఉంటుందో దానికి 100 రెట్లు మొత్తం ఇంత చిన్న కెపాసిటీ గంజాయి అంత డిఫరెన్స్. అంటే మనిషి ఆరోగ్యం అన్నది పక్కన పెట్టండి, ఒక నెల 2 నెలల్లో మనిషి మాయమైపోతాడు, అంతే చనిపోతాడు. అంత పవర్ఫుల్ డ్రగ్ అనేటువంటిది. ఇప్పుడు దురదృష్టవశాత్తు దానికి ఏ విధంగా వస్తా ఉంది అంటే ఇదివరకు గంజాయి అంటే ఒక స్పెసిఫిక్ ఫామ్ లో ఉండేది. ఈరోజు ఈ సంకల్పం ప్రోగ్రామ్ సంబంధించి డైట్ కాలేజ్ అనకాపల్లికి ఆపర్చునిటీ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రిన్సిపల్ వెంకటరావు గారు అండ్ రత్నాకర్ గారు, చైర్పర్సన్ ఆఫ్ డైట్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్, CI Anakapalli town Vijay Kumar, and all the participants for participating in huge number in this Sankalpam program. ఈ స్టూడెంట్స్కి మంచిగానే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ and other psychotropic substances. I am very grateful to the Diet College for facilitating this program and sending a very good message to the students to stay away from drugs and support the police in our fight against drugs.